హలో హాయ్ ఫ్రెండ్స్, నేను నాగేష్ యూట్యూబ్ మై ఛానల్. చూడండి, ఇక్కడ ఇండ్లు కొత్తగా కడుతున్నారు. చూడండి, మనకల్లా అయితే ఇండియాలో అయితే మొత్తం అంతా ఇటుకతో కడుతున్నారు. ఇక్కడ ఇటుక కాదు, ఇదంతా సిమెంటు సున్నము అంతా మిక్స్ చేసి కడతారనమాట. ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ మనకల్లా కాబట్టి చిన్న చిన్న ఇండ్లు కాబట్టేసి మనం ఇటుకలతో కట్టుకుంటాం. ఇక్కడ 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కాబట్టి వీళ్ళకు కొద్దిగా కాదు కాబట్టేసి ఇల్లంతా సిమెంట్ ఇటుకలతోనే అంతా తయారు చేస్తారనమాట. చూడండి, పెద్ద ఇల్లు 3-4 ఫ్లోర్లు, ఇది 4 ఫ్లోర్లు ఇది ఇల్లు. చూడండి, కిటికీలు కూడా మనలాగా కాదు, వీళ్ళు పెద్ద పెద్ద కిటికీలు అయితే చేస్తారు. మనకైతే కిటికీలకు గేడు పెట్టాలా అట్లా ఇలా మనం అంతా అనుకుంటాం కదా, వాళ్ళు కాదు, మొత్తం అంతా ఒక రేక్తో గేడు పెట్టేసి దానికి వైట్ సిమెంట్ కరిపించేసి గేళ్ళు అయితే భలే స్మూత్గా వస్తాయి. చూడండి, మొత్తం పిల్లర్స్ వేసి సిమెంటు ఇటుకలతో కట్టేస్తారనమాట. ఇల్లు ఇది పెద్ద ఇల్లు ఇది. చూడండి, ఇదంతా బయట పక్క అదంతా హౌస్ అనమాట. హౌస్కు కనపడకన్నా రేక్ కొట్టేసినారు. ఓపెనింగ్ అయినప్పుడు ఆ రేకు తీసేస్తారనమాట. ఆ షెడ్ అయితే ఆ షెడ్ ఇల్లు కట్టే వాళ్ళకు ఆ షెడ్ పెట్టారనమాట. వాళ్ళు పొద్దున్న లేస్తారు, పని చేసుకుంటారు, సాయంత్రానికి పని అయిపోయిన తర్వాత ఆ షెడ్లో ఉంటారనమాట. అది పెద్ద షెడ్ అది. ఇదైతే చాలా ఈజీగా ఇల్లు కట్టడం అనేది ఇక్కడ మన కట్టడాలకు ఇక్కడ కట్టడాలకు చాలా ఈజీ అనమాట. మనకల్లా కష్టము, ఇక్కడ మనకల్లా అనుకున్నంత కష్టం కాదు. ఇక్కడ మొత్తం అంతా చాలా ఈజీ. ఇది మొత్తం అంతా సిమెంట్ ఇటుకే, మొత్తం అంతా సిమెంట్ ఇటుకలు, సున్న ఇటుకలు అంతా ఇక్కడ భలే ఈజీగా ఇల్లు కట్టేయడం అంటే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఇల్లు అనమాట. నేను ఇంకా కొద్దిగా జిమ్ చేస్తాను. చూడండి, ఇల్లు కట్టడం అంటే చాలా ఈజీ. ఇక్కడ మొత్తం తెల్లగా కనిపిస్తుంది కదా, అవన్నీ రేకు. ఆ కిటికీలకు చూడండి, ఆ కిటికీలకు అంతా రేకు ఎందుకు పెట్టారని అడుగుతారేమో. అది గేడి సరిగ్గా స్ట్రైట్గా వచ్చేదానికి ఆ రేకు పెట్టారనమాట. ఆ రేకు మీద సిమెంటు పెట్టేస్తారనమాట, మెత్తిచ్చేస్తారు. అప్పుడు గేడ్ నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.